స్వామి క్షమిస్తామి క్షమిస్తామి చూడకుండా ఉండని చార్టర్ చేశాను, కానీ అలా అయిపోయింది. ఏం చేయమంటావు? క్షమించామి ప్లీజ్ ప్లీజ్. ఆగు ప్లీజ్ స్వామి. ఏమైందిరా? వినాయక చవితి రోజు చందమామ చూస్తే నీలోపు నిందలు పడతాయి అంటారు కదా. అవును, కానీ నిన్న నువ్వు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేదు కదా. ఇంట్లో నుంచి బయటికి రాలేదు సరే, కానీ టీవీలో కృష్ణవంశీ చందమామ సినిమా చూసాను. ఏమవ్వదు కదా. పలుకే బంగారమాయేనా కోదండపాణి. అయ్యప్ప దేవాయ నమః. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా. బం బం బోలే బోలే పడవా. బోల్. ఎవరు సార్ మీరు? శ్రీరామనవమి వస్తే రామదాస్ లాగా, వెంకటేశ్వర స్వామికి అన్నమయ్యలాగా, శివరాత్రి వస్తే భక్త కన్నప్పలాగా, ఇలా పాటలు స్టేటస్లు ఏంటిది? మీ ప్లాన్ ఏంటి? చూడు తమ్ముడు, ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటాడు, ఫినాన్స్ మినిస్టర్ కూడా ఉంటాడు. ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క పవర్ ఉంటది కదా. అలాగే దేవుళ్ళలో కూడా ఒక్కొక్క దేవుడికి ఒక స్పెసిఫిక్ పవర్ ఉంటది. మనం ఒకటే దేవుడిని పూజిస్తే ఎలా వర్కౌట్ అవుద్ది? అవ్వదు. మన లైఫ్ బాగుండాలంటే ప్రతి దేవుడిని సమానంగా పూజించాలి. అప్పుడే మన జీవితం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అద్భుతంగా ఉంటది. సేఫ్ గేమ్ అనమాట నీది. ఇంతకీ నీ హిట్ లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ దేవుడు ఎవరు? దేవుడు కాదు, దేవత. దేవత? మా ఊర్లో తిరణాళ్ళు పోతురాజు గిట్ట పెద్ద అనుకుంటున్నాను. రే సాయి, బాబా గుడికి వెళ్దాం పదా. ఇప్పుడు ఎందుకు మా మధ్యాహ్నం వెళ్దాంలే. అదేంట్రా? ఇప్పుడు వెళ్తే ఏం పెడతారు? ఎప్పుడు నువ్వు తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి సగం చెప్పు చేతిలో పెడతారు. అదే మధ్యాహ్నం వెళ్ళామనుకో, అన్నదానం ఉంటుంది. పచ్చడి నుంచి పెరుగున్న వరకు అన్నీ. అన్నయ్య, పోనీ కొత్తగా కృష్ణ టెంపుల్ ఒకటి కట్టారంట, అక్కడికి వెళ్దామా? నేను ఆల్రెడీ వెళ్ళా, అక్కడ ఏం బాగాలేదు. అదేంట్రా అలా అంటావ్? టెంపుల్ అంతా మార్బుల్తో కట్టారంట, విగ్రహం కలగా ఉందంట, లైట్లు మెరిసిపోతున్నాయంట. కానీ ప్రసాదం ఏం బాగాలేదంట. మొన్న ఇలానే ఎగేసుకుని వెళ్ళా, దూద్పేడ 50 రూపాయలు అంట. దేవుడు ప్రసాదం కూడా డబ్బులు కమ్మేస్తున్నారు. ఈ మధ్య జనాలు బాగా కమర్షియల్ అయిపోయారు. దర్శనం కోసం కాకుండా గుడికి ఇంగువ వేసిన పులిహోర కోసం వెళ్ళి నీలాంటి ఇంగిత జ్ఞానం లేనోడే చెప్పాలి. ఏమన్నావు? ఇంగువ వేసిన పులిహార కొంచెం పెట్టరా. దేవుడా, ఎలాగైనా నాకు ఈసారి జాబ్ వచ్చేలా చూడు. నాకు జాబ్ వస్తే నీకు నా జుట్టిస్తా. ఏరా దీరు, ఏంటి జుట్టు బాగా పెంచుతున్నావు? జాబ్ వస్తే జుట్టిస్తా అని చెప్పి మొక్కున్నట్టున్నావు. అవునరా, కానీ జాబ్ వచ్చిన ఫస్ట్ మంత్ గుండు చేస్తే బాగోదు కదా. అసలే మన ప్రాజెక్ట్లో అమ్మాయిలు కత్తిలో ఉన్నారు. అయినా గుండు చేస్తే మనం అన్న శివాజీ సినిమాలో రజనీలా ఉంటావా ఏంటి? అనసూయ సినిమాలో గులాబ్ పువ్వు గోవిందలా ఉంటాం. జాబ్ కోసం ఎన్నేళ్ళు వెయిట్ చేశారని దేవుడు 1 సంవత్సరం వెయిట్ చేయలేడా నా జుట్టు కోసం? వెయిట్ చెయ్యాలి, చేస్తాడు. నాకు నా ఫస్ట్ శాలరీ రాగానే వచ్చి నీ హుండీలోనే వేస్తా స్వామి. డబ్బులు కనిపెట్టింది ఎవరు? మనుషులే కదా. అలాంటి మనుషులు కనిపెట్టిన డబ్బుతో దేవుణ్ణి కొనగలమా? కావాలంటే 101 రూపాయలు ఆయన పేరు మీద ఎవరికన్నా డొనేట్ చేస్తా. 100 కొబ్బరికాయలు కొడతాను స్వామి. 100 కొబ్బరికాయలు. నా 100 కొబ్బరికాయలు కొట్టి ఏం చేయాలి? కోకోనట్ బర్ఫీ చేసి అగర్వాల్ స్వీట్ షాప్ లో అమ్మాలా? నాకేమైనా కొబ్బరి తోట ఉందనుకుంటున్నావు ఏంటి? ఒక కొబ్బరికాయ కొడతా, కొబ్బరిలో చేసుకొని తింటా. అంతేకాదు స్వామి, 1 ఏడాది పాటు 100 మందికి నీ పేరు మీద అన్నదానం చేస్తాను స్వామి. అయినా నీ దానాలు చేయడానికి ఏమన్నా ధీరుభాయ్ అంబానీనా? జస్ట్ ధీరుని. నాకెవడన్నా ఉద్యోగం దానం చేశాడా? నేనే కష్టపడి వెళ్ళి సంపాదించుకున్నా. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చామో కానీ రావడం మాత్రం పక్కా. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నా మీద కన్నా నీ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను స్వామి. ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేలా చెయ్యి ప్లీజ్. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే దేవుడే లేడు. నాకు వచ్చిన జాబ్కి ఆయనకి సంబంధం ఏంటి? ధీరు, ఏంట్రా? బాస్ నేను క్యాబిన్లోకి రమ్మంటున్నాడు. ఎందుకు? ఎందుకేంట్రా? ఏ ఫేక్ సర్టిఫికెట్ పెట్టావంట కదా, బిగేస్తారంట నిన్ను. వెళ్తా వెళ్ళు, బాస్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంకేందులే వెళ్ళు. అయిపోయింది స్వామి, తప్పైపోయింది. నా జాబ్ ఎలాగైనా నాకు వెనక్కి ఇప్పించండి ప్లీజ్. మీకు 100 కాదు 1000 కొబ్బరికాయలు కొడతా స్వామి. 1000 జుట్టు కూడా ఇచ్చేస్తా. మీకు పెట్టుకొని తిరుగుతా స్వామి ప్లీజ్. ఏంటి ఇంకో టేక్ తీసుకోవాల్సిందే. ఇంకో టేకా? ఇదేమన్నా సినిమానా? ఆఫ్టర్ రీలేగా. నాకు సినిమా కన్నా రీల్సే ఇంపార్టెంట్.
నీకు రాను రాని రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోతుంది. మొన్న గుళ్ళో కూడా టేక్ సరిగ్గా రాలేదని చెప్పి పంతుల్ని మళ్ళీ హారతిమ్మని చెప్పావు. పరువు పోయింది. దేవుని కూడా షో ఆఫ్ కి వాడేస్తున్నావు ఏంటి? భక్తి దేవుడికి చూపిస్తే ఏమొస్తుందో తెలియదు కానీ జనాలకి చూపించామనుకో ఫాలోవర్స్ వస్తారు. ఆ? ఇప్పుడు మనం ఏమైనా రిచ్చా కాదుగా, కానీ మనం రిచ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేయట్లా. పోనీ నువ్వేమైనా అందంగా ఉంటావా, ఫిల్టర్లెస్ మేనేజ్ చేయట్లా. ఇది అంతే. ఓహో, పద ఇంకో టేక్ తీసుకుందాం. ఫ్రేమ్స్ బాగా పెట్టినా తెలుసుగా మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నీకున్న ఫాలోవర్స్ 10,000, దానికేం రత్నవేలు వచ్చి తీయడు. పద. చలసిరా నీకు. దేవుడా, ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ విను. అందులో మేమెంత, మా కోరికలెంత, ఎవరికి ఏం చేయాలో ఎలా చేయాలో నీకంటే బాగా ఎవరికి తెలుసు చెప్పు స్వామి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏదో గట్టిగానే కోరుకున్నట్టున్నారు. ఏం కోరుకున్నావు? రాబోయే మ్యాచ్ లో నేనే గెలవాలని కోరుకున్నా. అబ్బా సాయిరామ్. మరి నువ్వు? ఆ మ్యాచ్ లో వాడు ఓడిపోయి నేనే గెలవాలని కోరుకున్నాను. చూసారా, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా దేవుడు ఇంకొకరికి అన్యాయం చేసినట్టే కదా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? వానబడలా వేసి మ్యాచ్ ఆపేయగలడు. అమంగళం ప్రతిహతమవుగా. నెగిటివ్ వైబ్స్. అందుకే మనం దేవుడిని చూసి సెల్ఫ్లెస్ గా ఉండాలి, అంతేగాని ఇలా సెల్ఫిష్ గా కోరికలు కోరుకోకూడదు. స్పోర్ట్స్ ని స్పోర్ట్ అని ఎందుకంటారో తెలుసా? స్పోర్టివ్ గా తీసుకోవాలి కాబట్టి. బాగా చెప్పారే. ఇంతకీ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? ప్లే స్టేషన్ లో. ఏంటి ప్లే స్టేషన్ లో మ్యాచ్ ఆడటం కోసం దేవుడికి మొక్కుతున్నారా? మరి ఇలాంటి సింపుల్ కోరికలు కోరుతూ దేవుడిని స్పామ్ చేస్తారా? స్పామ్ చంపేస్తానేమనుకున్నారు. పడుగా. చెప్పమా. ఈ సంవత్సరం నీకు ఇంక్రిమెంట్ రావాలని మొక్కుకో. మా చెప్పాను కదా నాకు ఇలాంటివి నమ్మకం లేవని. అలా అనకూడదు, దండం పెట్టుకో. సరే దేవుడా, నువ్వు లేవనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎలా చెప్పాలి? వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం, నువ్వు నిజంగా ఉంటే నువ్వు లేవనే విషయం వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. ఏరా కోరుకున్నావా? కోరుకున్నానులే. ఇప్పుడు చూడు, నీ కోరిక వెంటనే నెరవేరుతుంది. నాకు నమ్మకం లేదు. అలా అనకూడదు, కళ్ళు పోతాయి. అబ్బా సర్లేమ్మా, ఫోన్ పెట్టు, నాకు ఆఫీస్లో పని ఉంది. ఇది వర్కౌట్ కావట్లేదు స్వామి. నేను నీకేం చెప్పాను? నెల తిరక్క ముందే నాకు ప్రమోషన్ వచ్చేలా చేయమన్నానా? నువ్వేమో ఆ రోహిత్ గారికి ఇప్పించావు. ఇప్పుడు నా కొలీగ్ లీలా నాకు పడేలా చేయమంటే నువ్వు మళ్ళీ తన్నే ఆ రోహిత్ గారికి క్లోజ్ అయ్యేలా చేస్తున్నావు. నువ్వు కృష్ణుడివని తెలుసు, ఈ జగమంతా నువ్వు నడిపించే మాయనే తెలుసు. మరి నీ లీలతో ఆ లీలని నాకు కాస్త దగ్గరేలా చేయొచ్చు కదా. ఇదిగో ఇదే చెప్తున్నా, నెల లోపల తను నా ప్రపోజల్ యాక్సెప్ట్. లేదు, నెలలోగా తనే వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి. లేదంటే నేను కూడా ఆ రోహిత్ గాడ్ లాగా నీ నుంచి శివుడికి షిఫ్ట్ అయిపోతా. వాడు ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళడం వల్లే ఇన్ని కలిసి వస్తున్నాయి. అసలే శివుడు నీలాక్ కాదు, భోలా శంకరుడు. ఇట్టే వారాలు ఇచ్చేస్తాడని బయట టాక్. సో కొద్ది చూసుకుని సెట్ చేయండి మరి. ఎవరు మీరు? నా పేరు శివరామకృష్ణ. ఓ. దేవుని బెదిరిస్తున్నావాట్రా? ఇదేమన్నా పొలిటికల్ పార్టీ అనుకుంటున్నావా? కలిసి రాకపోతే మారిపోవడానికి? మరేం చేయమంటారు? ఈ నమ్ముకుంటే ఏది వర్కౌట్ కావట్లేదు. ఈయన బదులు శివుడిని నమ్ముకోవడమే బెటర్ ఏమోనని. రేయ్, కృష్ణుడు కాదని రాముణ్ణి, రాముణ్ణి కాదని శివుడిని, శివుణ్ణి కాదని దుర్గామాతని, ఇలా 3,00,00,000 మందిని లిస్ట్ వేసుకుంటూ ట్రై చేసుకుంటూ వెళ్ళిపోతావంటారా బండోడా? దేవుణ్ణి ఏమన్నా కోరుకోవాలంటే కోరుకో, అంతేగాని ఆటలు వేస్తావంటే. దేవుడు నీ ఒక్కడికే దేవుడు కాదు. ఆయన చేసే ప్రతి పనిలో ఒక పాయింట్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. దాన్నే నమ్మకం అంటారు. ఏ దేవుడిని నమ్ముతున్నావు అన్నది కాదు పాయింట్, ఎంత గాఢంగా నమ్ముతున్నావు అన్నదే పాయింట్. అర్థమైందా రాజా? అర్థమైంది బ్రో. ఇక వెళ్ళు. అవును, ఇందాక నేను బయటకు మాట్లాడలే కదా, ఆయనకి ఎలా తెలిసింది? స్వామి, ఎన్ని టెస్టులు రాశారేంటి డాక్టర్? కొన్ని తీసేద్దాం. నేను లేపేస్తాను, ఆగండి. అది కాదు. ఏం డాక్టర్ ఈ టెస్ట్లని? కొట్టేయ్, లేపేయ్, పీకేయ్, చింపేయ్, అవతల పడాయి. కొట్టేయ్ 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 కొట్టేయ్. హెచ్చేది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా ఇంటా వంట లేవు ఇలాంటి అలవాట్లు. నేను ఎప్పుడు కుక్కట్పల్లి వెళ్ళలేదు. కొట్టేయ్. అన్నీ కొట్టేశావు, అసలు నీకేం కావాలి? అలా అడగని చెప్ప.